रन ठाकुर भाई भाई जिलन भाई 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 ఏమంటా అయిపోనా సార్ ఇది అరౌండ్ 1 ఏమంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంత బెదిరిస్తే సర్దుబాటు ఇస్తే ఈరోజు కూడా రాష్ట్రం మొన్న అన్నది కొన్ని రాష్ట్రం మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది చెడిపోతుంది కావాలి వీటికి సంబంధించిన వాళ్ళు సంథింగ్ ఎమ్మెల్యే ఇంటెన్షన్ మన బండి పక్క మన గైడ్ పోయి చేసి చెప్పినట్టు బండిలో బెదిరించండి చెప్పి పంపించారు ఇంటి ఇచ్చి రాబోండి చూస్తాంలే అది ఇంకా కారుతాం ఏమైనా 10 నిమిషాలు ముందే మనకేం సెక్యూరిటీ ఉండదు మనకు బైక్లో మరదల సార్ బాగుంది సార్ అన్ని సమస్య స్కూల్ పోతాను ఓకే సార్ రమేష్ తన వాహనాన్ని దాడి చేసి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కొంతకాలంగా చూస్తున్నాం మనం రెగ్యులర్గా వార్తలు రాస్తున్న రిపోర్టర్ల మీద తరచుగా దాడులు జరుగుతున్న నేపథ్యం అయితే కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నో దాడులు చూసాము, ఈ ప్రభుత్వంలో కూడా అది కొనసాగుతున్న పరిస్థితి. వార్తలు రాసి ఏదైనా వాళ్ళకి నచ్చకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునేకి చాలా అవకాశాలు ఉన్నాయి. లీగల్గా పోవచ్చు, అదేవిధంగా ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయొచ్చు, తర్వాత వాళ్ళు ఏదైనా కండెమ్ చేయొచ్చు, రిజైండర్ పంపవచ్చు. ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పోల్చినటువంటి వ్యక్తులు పర్టికులర్గా రిపోర్ట్ల మీద కొంతకాలంగా జరుగుతున్నటువంటి దాడులను పూర్తిగా ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న రాత్రి ఏదైతే అక్బర్ సాబ్ ఇంటి ముందు ఏదైతే నిలబెట్టినటువంటి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారు. కొంతకాలంగా వార్తలు రాస్తున్న నేపథ్యంలో అక్బర్కు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. వీటన్నిటిని కూడా ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది. పోలీసులకి ఇందాకే కంప్లైంట్ చేసాము. చట్టపరంగా చర్యలు తీసుకుని నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు కోవడం జరిగింది. రిపోర్ట్ల మీద దాడులకు పాల్పడినా దూషణలు దిగినా తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి ఏపీడబ్ల్యూజే హెచ్చరిస్తుంది. గడిచిన 5 సంవత్సరాలు చేస్తున్నా, అంతకుముందు 30 సంవత్సరాలుగా వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేశారు. రాజకీయంగా కానీ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కానీ అందరితో కూడా
నాకు మంచి సౌహృద వాతావరణంతో మంచి మిత్రత్వం ఉంది. అయితే అనేక సందర్భాల్లో నేను వార్తలు రాసిన క్రమంలో ఎటువంటి వార్తలు రాసినా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని దాని మీద సలహాలు ఇవ్వడము, తర్వాత అన్న ఇట్లా లేదు అట్లా అని చెప్పేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో గడిచిన కొన్ని రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా అనంతపురం ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద వార్తలు రాస్తున్న నేపథ్యంలో కొంత బెదిరింపులు చేయడము ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అయినప్పటికీ నేను ఆ లీడర్లతో కూడా మాట్లాడుతూనే ఉన్నా, అన్న మీరు ఏదైనా ఉంటే కానీ వాటిని పరిష్కరించుకోండి, మళ్ళీ మీకు అవకాశం రావాలంటే కానీ ప్రజలు గుర్తించాలంటే కూడా మీరు మంచిగా పాలన చేయాలని చెప్పేసి. అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు నిన్న మొన్న ఒక 2 వార్తలు రాశాం. అనంతపురం నగరంలో అభివృద్ధి విషయంలో కొంత గొడవలు, పార్టీల అంతర్గత విభేదాలకు సంబంధించి ఒక వార్త రాశాం. ఈ నేపథ్యంలోనే రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక 2 వ్యక్తులు వచ్చి మా ఇంటి ముందు నిలిపెట్టినటువంటి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా మామూలుగా అయితే పెట్రోల్ దొంగలు అయితే పక్కనున్న వెహికల్స్ లేకపోవచ్చు, దాని మీదకి పోలే, కేవలం నా బండి ఒకటే మొత్తం ధ్వంసం చేసి దాని మీద డ్యాన్స్ చేస్తూ మళ్ళీ ఇంకొకతను వీడియో తీస్తున్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంది? బెదిరించడమే కదా. మీరు ఈసారి ఇట్లాంటి వార్తలు ఏమైనా రాస్తే కానీ మీకు ఇది మొదటి చర్య కానీ హెచ్చరిక అన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినారో నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జర్నలిస్టులకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వండి, ఇస్తే మీకే ఉపయోగపడుతుంది. మీకు సంబంధించి మీ గత ప్రభుత్వం సరిగ్గా పాలన చేయలేదనే ఉద్దేశంతో మీకు అవకాశం కల్పించారు. అట్లాంటిది మళ్ళీ మీరు సరిగ్గా చేయకపోతే అదే పునరావృతమవుతుంది. కాబట్టి జర్నలిస్టులు ఎవరైతే రాస్తారో వాళ్ళకి సంబంధించి మీరు పాజిటివ్గా తీసుకోండి, ఏమైనా తప్పులు ఉంటే సమీక్షించుకోండి, దాన్ని మీరు సరిదిద్దుకోండి, ప్రజల్లోకి పోవడానికి మంచి అవకాశం ఉంటుందని కోరుతున్నాను.